అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్కే మీడియా. తీర్పు వచ్చేసింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పుని అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. వివరాల్లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆస్తులపై తెలంగాణలో హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిల్పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్తో పాటు సిబిఐ కూడా నోటీసులు జారీ చేసింది. అయితే ప్రతివాదులు అందరికీ ఇప్పటికీ నోటీసులు అందలేదని తెలుస్తోంది. ఇంతలో ప్రజాప్రతినిధుల కేసులను త్వరగా విచారించాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు మరింత అలర్ట్ అయింది. తెలంగాణ హైకోర్టు ప్రజాప్రతినిధుల కేసులను సుమోటో పిల్ రూపంలో విచారిస్తోంది. ఈ ప్రజాప్రతినిధుల కేసులను సుమోటో పిల్ను జగన్ కేసులపై దాఖలు చేసిన పిల్తో జతపరచాలని కూడా హైకోర్టు కోర్టు రిజిస్ట్రార్కు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను ఎన్నికల్లో పూర్తి చేయాలని మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య తన పిటిషన్లో కోరారు. వైఎస్ జగన్కు చెందిన ఇంకా 20 కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నట్లు చేగొండ హరిరామ జోగయ్య తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ వాదనలపై సిబిఐ తరపు న్యాయవాది స్పందించారు. డిశ్చార్జ్ పిటిషన్ల పెండింగ్పై సిబిఐ కోర్టులో మెన్షన్ చేసినట్లు తెలంగాణ హైకోర్టు దృష్టికి తెలియజేశారు. ఇరు వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు డిశ్చార్జ్ పిటిషన్లపై 2 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సిబిఐని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను 3 నెలలకైతే వాయిదా వేయడం జరిగింది.